సో డాకర్ -v ముందు ఉందా లేదు చెక్ చేసా లేదు. ఇప్పుడు మనం డాకర్ ఇన్స్టాల్ చేయాలి. గూగుల్కి వెళ్ళి జస్ట్ రీసెంట్ సైట్ అది ఫాలో అవుతే చాలు డాకర్ ఇన్స్టాలేషన్. మనకి ఏం కొత్తగా రావాల్సిన అవసరం లేదు. 100 కొట్టి జీడీ నిమిషం సార్. జీడీ ఏది జీడీ అంటే ఇన్సర్ట్ మోడ్లో ఉన్నారు మీరు. ఇన్సర్ట్ మోడ్ అవసరం లేదు, అందులో ఉన్నారంట. లేబుల్ సార్ సపరేట్గా ఉండాలి. ఏది ఎక్కడుంది ఈజీగా ఉంటుంది కదా సార్. డాకర్ క్లాసెస్ సపరేటు, లైనక్స్ క్లాస్ సపరేటు, దానికి ఏదైనా మెటీరియల్, నేను ప్రాక్టీస్ చేసిన మెటీరియల్ ఎవ్రీథింగ్ అందులో ఉంటాయి. ఓకేనా సార్. నెక్స్ట్ ఇన్స్టాలేషన్. ఇప్పుడు ఏం లేదు సార్, ఇక్కడికి వెళ్ళి ఇది కూడా అవసరం లేదు, తీసేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి డాకర్ ఇన్స్టాలేషన్ ఉబుంటు, మన ఉబుంటు సిస్టమే కదా, ఉబుంటు అని కూడా ఫస్ట్దే ఓపెన్ చేసి ఉబుంటు వచ్చేసింది సార్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ నుంచి మన ఏదైనా సరే డాకరు ఇప్పుడు మన ఉబుంటు ఉంది, కానీ ఉబుంటులో ఇమేజ్ని సపోర్ట్ చేస్తాయి ప్రస్తుతానికి ఇప్పుడున్న మన కనల్ అంటే ఏంటి, హార్డ్వేర్కి అండ్ సాఫ్ట్వేర్కి మధ్యలో కమ్యూనికేషన్ చేసేది కనల్ అంట. సో ఈ కనల్ అనేది మన లైనక్స్ ఇమేజ్ సపోర్ట్ చేయదు. ఆ సపోర్ట్ చేయడానికి దాని ప్యాకేజ్ రీసెర్చ్ చేయాలి. సో అది ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది అంటే కనల్ వర్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా సార్. చూడు ఉంది సార్ ఆల్రెడీ. యూనేమ్ -r కొడితే మన కనల్ వర్షన్ ఏంటో మనకు ఐడియా అవుతుంది. యూనేమ్ యూనేమ్ కొట్టినా చూపిస్తుంది కదా, కనల్ నేమ్ చూపిస్తుంది సార్. సో నెక్స్ట్ 33.13.0 సంథింగ్ ఓపెన్ చేయండి సార్. యూనేమ్ అంటే దీని యొక్క నేమ్ అండి, కనల్ నేమ్, దీని యొక్క సిస్టమ్ యొక్క కనల్ నేమ్ అంటే AWS సిస్టమ్ యొక్క కనల్ నేమ్. దాని తర్వాత దాని ప్యాకేజ్ ఇమేజ్ ప్యాకేజ్, ఇమేజ్ దానికి సపోర్ట్ చేసే ఇమేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. APT-get అప్డేట్ కొట్టండి సార్. దాంట్లో స్పేస్ ఇవ్వదు, పెట్టేస్తాను సార్ యూట్యూబ్లో, డోంట్ వరీ. ఈరోజు అంతా డాకర్ క్లాస్ అని చెప్పి అనే పెట్టేద్దాం. సో APT-get ఇన్స్టాల్ అప్డేట్ కొట్టేసాను. అప్డేట్ కొట్టిన తర్వాత అవును సార్. సో ఇది ఉంది కదా. నెక్స్ట్ మన ఏంటంటే APTకి మరి HTTPS సెక్యూర్ HTTPSకి సర్టిఫికేషన్స్ ఉండాలి. అంటే మనకు ఒక కమ్యూనికేట్ అవ్వాలంటే ఇది ఉండాలి కదా, CA సర్టిఫికేషన్. సో అవి మనం ఇన్స్టాల్ చేయాలి. దాన్ని కొట్టండి సార్, కాపీ చేయండి ఒక కమాండ్, కాపీ పేస్ట్ ఆల్మోస్ట్. APT-get ఇన్స్టాల్ APT-transport HTTPS స్పేస్ CA సర్టిఫికేట్ కమాండ్. ఓకే, అది వచ్చేసి దాని తర్వాత కీ యాడ్ మన APT ట్రాన్స్ఫర్ చేసాం కదా. APT అంటే aptitude. ఓకే, కాపీ చేయండి. అది కీ యాడ్ చేయాలి సార్. ఎంటర్. సో కీ యాడ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ కమాండ్ దానికి వెళ్ళండి. ఇప్పుడు మన ఇక్కడ నెక్స్ట్ మన వర్షన్ ఏంటి,
మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నారు సార్? 64 సెలెక్ట్ చేసుకున్నారా? ఫస్ట్ 64. సో ఇదేనా? సో ఎల్ఎస్బి రిలీజ్ కొట్టండి, మనది ఏదో ఆడియో ఉంటుంది. అది కర్నల్ వర్షన్. అంటే హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి ఏది కమ్యూనికేషన్ వస్తుంది చెప్తాను, దానికి సంబంధం ఉంది, అది వేరేది. అండ్ ఇప్పుడు కొంచెం పైకి కమాండ్ తర్వాత చూద్దాం, దాని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇందులో ఏది మీ ఆపరేటింగ్ సిస్టమ్ అని తెలుసుకోవాలి. ఓపెన్ చేయండి, మీరు ఇన్స్టాల్ చేసే ఫ్లేవర్కి ఎల్ఎస్బి హైఫన్ రిలీజ్ అండర్స్కోర్ రిలీజ్ ఎల్ఎస్బి రిలీజ్ హైఫన్ స్పేస్ హైఫన్ ఏ. ఏ వర్షన్ ఉంది? 14 సార్ మీరు సెలెక్ట్ చేసుకున్నాం. 16 అనుకున్నా. 14 వర్షన్ 14 వాడుతుంది. ఓకే, బట్ మీరు నేను అనేది ఎలా చూస్తే అన్నారు నిన్న మనం చేసింది ఇక్కడ ఏం చేయాలంటే ఇది తీసుకోవాలి డిబిఎన్. నెక్స్ట్ ఇది కాపీ చేసుకోండి సార్. ఈ కమాండ్ మొత్తం ఎవ్రీథింగ్ ఈ కమాండ్ అంతా కాపీ చేసుకోండి. ఈ కమాండ్ ఇంకో కమాండ్ మేము డిబిఎన్ యాడ్ చేసి డాక్టర్ సోర్స్ డాట్ దిస్ డాట్ డి అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ లిస్ట్లో ఈ పాత్రని మనం వేయాలి, స్టోర్ చేయాలి. అప్పుడే మనం ఇన్స్టాల్ చేయడానికి వీలవుతుంది. ఆ రెపో తీయండి సార్, రెపో తీసి అప్లేస్ చేయండి. 14% ఇక్కడ ఆ రెపో 14. పేజ్ చేసి సేవ్ చేసి అది కాపీ చేసి 3 అయిపోయిన మీద అంతే. అంతే సార్, ఆ లీస్ట్ మనం ఇన్స్టాల్ చేయాలంటే ఆ పాత్ కావాలి. మనం కల్ కమాండ్ వాడతామా? కల్ కమాండ్, విగెట్ కమాండ్ లైక్ దట్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ సార్ అయిపోయింది. నెక్స్ట్ కొట్టండి ఇంకా ఏపీటీ గెట్ అప్డేట్. అప్డేట్ అదొక్కటే సార్ మెయిన్. చెప్తాం మళ్ళా డోంట్ వరీ, మీతో ప్రాక్టీస్ అవ్వట్లేదు సార్. అది వాగ్నెట్లో అయితే కంట్రోల్ ప్లస్ కూడా ఇందులో అవ్వట్లేదు అంటే వాగ్నెట్లో చేసాం ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏదైనా సాఫ్ట్వేర్ చేయాలంటే యాక్సెప్ట్ లైసెన్స్ అగ్రిమెంట్ అడుగుతుందా? పాలసీలే కదా, కానీ ఇందులో ఏం పాలసీ ఉంటుంది ఏంటి? ఇక్కడ కూడా పాలసీ ఉంటుంది. కమాండ్స్ పాలసీ డాక్టర్ ఇంజిన్ పాలసీని మనం యాడ్ చేయాలి. సరిగా చాలా సేపు జాన్వరి సార్ గారు చూడడం చెప్పడం నిద్రపోతున్నారని. సో పాలసీ అన్ని యాడ్ అయిపోయి సో నెక్స్ట్ ఏం చేయాలి? బాగా చూడండి, ఇప్పుడు పాలసీ వరకు వచ్చింది. మనం డాకర్లో ఇమేజ్ అంటున్నాం. ఇమేజ్ని సపోర్ట్ చేయాలన్నా డాకర్ లేదా సార్? డాకర్ అంటారు. లైనెక్స్ సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేయడానికి మనం సపోర్టింగ్ కమాండ్ మన కనల్ వర్షన్ ఏదైతే కనల్ను బట్టి సపోర్ట్ చేస్తుంది దాన్ని బట్టి వర్చువల్ ఇమేజ్ని యాడ్ చేస్తారు. ఎప్పటికైతే ఇన్స్టాల్ లైనెక్స్ ఇమేజ్ ఎక్స్ట్రా. ఒక్క నిమిషం డౌట్. ఇప్పుడు ఈ ఒక్క కమాండే కొట్టావు కదా, అంతే. ఇవన్నీ అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. అవుట్పుట్ ప్యాకేజ్ అలా వస్తుంది. వాడు చెప్తాడు ఇలా వస్తుంది. ఓపెన్ చేయండి. మీ ఇద్దరు మనందరే ఉంటున్నాం కాబట్టి రావట్లే. వచ్చిందా? నెక్స్ట్ అదే ఇప్పుడు ఇమేజ్ ఇది యాడ్ చేయాలి. అది 12 ఓల్డ్ వర్షన్స్కి అయితే కిందికి రావాలి, రీబూట్ చేయాల్సిన వస్తుంది. ఇది మన కింది వర్షన్ కాదు కదా, 14 వర్షన్. సో మనం ఇది చేయాలి. 16 అయినా 14 అయినా కూడా ఆ కమాండ్స్, ఈ కమాండ్ ఎప్పటికీ అప్డేట్ కొట్టింది సార్. ఎప్పటికీ అప్డేట్ కట్టి చూడకొట్టిన ఏం కాదు సార్. రైట్ క్లిక్ కూడా అంతే టేస్ట్ అవుతుంది. సో ప్యాకేజ్ చూసారా మళ్ళీ విషయాలు. నెక్స్ట్ మళ్ళీ సార్ ఇప్పుడు చూడండి, యూనేమ్ -r కొడితే ఏంటి చూపించాను. ఆ కనల్ను బట్టి మనకి ఇప్పుడు వర్చువల్ ఇమేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది మనకి. ఓకేనా? అందుకే యూనేమ్ -r కనల్ అని చూపించాను. అది రీప్లేస్ ఏం చేయట్లేదు మనం. ఏది ఏం లేదు, యూనేమ్ -r ఆటోమేటిక్గా తీసేసుకోండి. సిస్టమ్ వేసుకోండి. సో ఇన్స్టాల్ అవుతుంది. ఇదే మన టైం
వర్చువల్ ఇమేజ్ మన కణంను బట్టి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇమేజ్ సపోర్ట్ చేయాలి. మరి లోడ్ బ్యాలెన్స్ చేస్తుంటే ఏం వస్తారు? మళ్ళీ ఇంకోసారి కొట్టారు. మా పర్సనల్ ప్రాబ్లమ్ నేను అంటానికి లేదు. ఇంకోటి కూడా ఉంది. ఇంకో బ్రౌజర్లో కూడా ఇంకో ఈ డ్యూటీలు చేస్తామా? ఎక్కువ మంది లోడ్ ఇదేనా అయిపోయింది? ఇమేజ్ ఇన్స్టాల్ అయిపోయింది. అది చూడండి. 100 మంది కొట్టారు ఇంకో ఇంకో బ్రౌజర్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి మనం? కిందికి రండి. ఇది ప్లేయర్ 12. సార్ ఇంకోటి ఉంది సార్, ఇన్స్టాల్ చేయాలా డాకర్. ఇన్స్టాల్ ద లేటెస్ట్ వర్షన్ డాకర్. దానికి జస్ట్ 2 కమాండ్స్ అప్డేట్ చేయడం. ఎందుకు ఇన్స్టాల్ చేయాలి? మనం డాకర్ ఎప్పుడు ఇన్స్టాల్ చేసాం సార్? ఇప్పుడు చేయలేదు ఎప్పుడు దాకా. డాకర్ ఇండియన్ పాలసీని యాడ్ చేసాం. అప్డేట్ కొట్టా. ప్రతిదానికి అప్లికేట్ అప్డేట్ ప్రతి దానికి అప్డేట్ కొట్టా. లేటెస్ట్ అనేది నెక్స్ట్ అప్డేట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్. అదొక కమాండ్ సార్ డాకర్ ఇన్స్టాల్ చేయాలి. అది వస్తుంది. డాకర్ దీనికి ఇంజిన్ ముందే అయిపోయింది. అక్కడ లేదు. దీనికి దానికి కంపాటబిలిటీ అన్ని సెట్ చేసాం ప్యాకేజీలు. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే రామ్, ఇక్కడ లోడ్ బ్యాలెన్స్లో దీనికి ఏదో ఉంటుంది మాస్టర్. ఈ లోడ్ బ్యాలెన్స్ నుంచి 1 by 1 ప్రెస్ చేస్తే అది వచ్చింది. ఇతను చేశారు సార్. ఇక్కడ లోడ్ బ్యాలెన్స్లో మనం ఎట్లా చేసేది? అవుట్పుట్ లోడ్ బ్యాలెన్స్ యాడ్ చేసాక అవుట్పుట్ చేసేది ఎట్లా? దీనికి మనకి సర్వీస్ డాకర్ స్టార్ట్ నుంచి చెప్పండి అబ్బా. కొట్టు. ఇప్పుడు మనకు స్టేటస్ కొట్టు. సర్వీస్ ఇన్స్టాల్ డాకర్ డాట్ ఐఓ అదే కాపీ చేయి. డాకర్ ఇంజిన్ మొత్తం వస్తాయి. ఇది యాప్లికేట్ ఇన్స్టాల్ డాకర్ డాట్ ఐఓ కొట్టండి. సర్వీస్ 11 స్టెప్లు కదా వస్తాయి. ఎలా లేబ్బా ఇవి కూడా. సర్వీస్ స్పేస్ డాకర్ స్టేటస్. ఐఫోన్ ఉందా? అవట్లేదా? ఐఫోన్ ఐఫోన్ లేదు ఐఫోన్ లేదు ఐఫోన్ లేదు ఏం లేదు. మనం సర్వీస్ స్టార్ట్ అయిందో లేదో చూస్తున్నాం అంతే. కాపీ పేస్ట్లు అలవాటు అయ్యి అందులో అలవాటు అయ్యింది. చూడండి డాకర్ స్టార్టింగ్ ప్రాసెస్ స్టార్టెడ్ రన్నింగ్ ప్రాసెస్. దాంట్లో డేటా అది లైనక్స్ కమాండ్ సార్. అంటే సర్వీస్ అపాచెట్ స్టేటస్ డాకర్ రన్ అవుతుందా లేదా, అపాచీ రన్ అవుతుందా లేదా. టాంకెట్ అయితే దేనికైనా ఇదే command. సర్వీస్ టాంకెట్ సర్వీస్ స్టేటస్. స్టార్ట్ చేయాలంటే స్టార్ట్, స్టాప్ చేయాలంటే స్టాప్, ఆప్షన్స్లోకి వెళ్ళి స్టార్ట్ అంటే స్టార్ట్. సరే స్లీప్ అంటే స్లీప్. ఇక్కడే తెలుసు. లేదులేండి, ఇంట్లో విషయం ఉంది. అలా స్టార్ట్ అయింది. ఆప్షన్ ఉందా వీటిలో? అన్ని లైనక్స్ కమాండ్ సార్. మెయిన్ ఫస్ట్ ఏదో చూస్తే దాని కింద ఇవి యాడ్ అయినట్టు చూపిస్తున్నాను. అంటే మీరు ఏం సెలెక్ట్ చేశారు అక్కడ మర్చిపోయారు. క్లాసిక్ సెలెక్ట్ చేశారా, హెచ్డిపి వెబ్ సర్వర్ సెలెక్ట్ చేయాలి, దాన్ని బట్టి ఉంటుంది. స్లీప్ నెంబర్ సఫిషియెంట్ ఆప్షన్స్ క్లాసిక్ సెలెక్ట్ చేస్తేనే చూపిస్తుంది. పెట్టాలనుకుంటున్నా. లోడ్ బ్యాలెన్స్ చేసినప్పుడా? ఫస్ట్ చేసినప్పుడు అక్కడ మీరు హెచ్డిపి చేసినట్టు డిఫాల్ట్ చేశారా? మళ్ళీ కూడా పెట్టి ఏంటది? విఏదా అది? విఏనా డబ్ల్యూక్యూ? విఏ అయితే డబ్ల్యూక్యూ. లోడ్ బ్యాలెన్స్ డబ్ల్యూ కాదు సార్, ఎగ్జిట్ కంట్రోల్ పీక్యూ ఏమో కొట్టాలి. నేను ఓపెన్ చేయలేదు, మ్యాన్ కమాండ్ రన్ చేసాను సార్. కంట్రోల్ డి కంట్రోల్ సి లేదు సార్. పీక్యూ కొట్టు. కాదండి, కంట్రోల్ ఎల్ కొట్టాను. ఏ విఏ నుండి బయటకు వెళ్ళాలి. ఎస్కేప్ ఎండి సార్. ఎక్కడ సార్? నేను ఎస్కేప్ కొట్టాను ఆల్రెడీ. షిఫ్ట్ క్యూ సారీ షిఫ్ట్ కోలన్ క్యూ కొట్టాను సార్. క్విట్ అది సేవ్ అంటే డబ్ల్యూ కొట్టాను. క్విట్ అంటే బయట కూడా. ఓకే సార్, ఇప్పుడు చూడండి డాకర్ రన్ అవుతుంది. డాకర్ స్టార్టర్ రన్నింగ్ ఉంది ఆల్రెడీ చూసాం. మరి డాకర్ ఇన్స్టాల్ అయిపోయింది సార్. మళ్ళీ సార్ రన్ చేయండి. మధ్యలో స్లీప్కి వెళ్ళాం కదా, ఏమన్నా అవుతుంది. ఏం పోలేదు సార్, మనం రన్ చేస్తే అవుతుంది. సో డాకర్ ఇన్స్టాలేషన్ మీకు వచ్చు సార్. రవి గారు ఇళ్ళకి రండి, మీరే ఇళ్ళకి రండి సార్.